తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచి ప్రారంభమైనటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తా ఉంది. ఈ సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు పెట్టినటువంటి డిమాండ్లు చాలా న్యాయమైనవి. ప్రభుత్వం చాలా ఈజీగా పరిష్కరించగలిగినటువంటి డిమాండ్ని పెట్టారు. ఆర్టీసీ కార్మికులు కోరినటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల సభల్లో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తామని చెప్పి వాళ్ళ యొక్క పిఆర్సీ సంబంధించినటువంటి అంశాన్ని త్వరగా జాప్యం లేకుండా సకాలంలో ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్ల మీద పెట్టినటువంటి ఆంక్షలని ఎత్తివేసి ప్రజాపాలనలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పినటువంటి అంశాలని ఈరోజు డిమాండ్లుగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ప్రజా రవాణాన్ని రక్షించాలని, ప్రజా రవాణాన్ని విస్తరణ చేయాలని, ప్రజా రవాణాన్ని కాపాడాలని, ఆర్టీసీని పరిరక్షించాలని, ఆర్టీసీ పరిరక్షణ కోసం తగినంత బడ్జెట్ కేటాయింపులు చేయాలని, ఆర్టీసీలో కొనుగోలు చేస్తున్నటువంటి విద్యుత్ బస్సులను ప్రైవేటు వ్యక్తులు కంపెనీలకి ఇవ్వడం కాకుండా, కంపెనీల నిర్వహణ చేయడం కాకుండా, ఆర్టీసీ మీద ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆజమాయిషి కాకుండా ప్రభుత్వమే దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఆర్టీసీ విద్యుత్ బస్సులు కొని వాటి నిర్వహణ చేయాలని, ఆర్టీసీ ఉద్యోగుల యొక్క దీర్ఘకాలికమైనటువంటి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని ఈ డిమాండ్లో ఉన్నాయి. ఈ డిమాండ్లు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ప్రదాకా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ విడివిడిగా అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాయి, ధర్నాలు చేశాయి, ఆందోళనలు చేశాయి, ఉద్యమాలు చేశాయి. అయినా కానీ ఆ టైంలో సరైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం, ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను తప్పడం, ఆర్టీసీ ఉద్యమం పట్ల గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేకపోవడం, ఇద్దరు ఒకే విధానాలను అవలంబించడం మూలంగానే ఈరోజు సమ్మెకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సమ్మెకి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పి సిఐటియు అభిప్రాయపడుతుంది. నేనేదో తూతూ మంత్రంగా అన్ని యూనియన్లు పిలిచి చర్చ జరిపి ఒక కమిటీ వేసి కమిటీ మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మేము సమస్యలు పరిష్కరిస్తాని కోసం కమిటీ వేసామని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అనేక కమిటీలని, అనేక కమిషన్లని, విచారణలను, రిపోర్ట్లని మన గతంలో పరిశీలించడం. కమిటీ వేయడం అంటేనే కాలయాపన, కమిటీ వేయడం అంటేనే సమస్యల్ని పాతాళంలో దొక్కడం, సమస్యల్ని పరిష్కరించకపోవడం అనేటువంటిది రుజువైనటువంటి అంశం. అందుకే కార్మిక సంఘాలు కమిటీలు కాదు, కాలయాపన వద్దు, ప్రభుత్వం నేరుగా చర్చ జరిపి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు సమ్మెను నివారించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవసరమైతే మరోసారి అన్ని కార్మిక సంఘాలని పిలిచి చర్చలు జరపాలి. కానీ ఈరోజు రవాణా శాఖ మంత్రి సమ్మెలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని, కార్మికుల్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో, అప్రజాస్వామ్య పద్ధతుల్లో, నియంత్రిత పద్ధతుల్లో సమ్మె విరమిస్తేనే చర్చ జరుపుతాం, సమ్మెలో ఉన్నటువంటి వాళ్ళతో చర్చ జరపమని చెప్పి ఈరోజు వ్యాఖ్యానించడం అంటే ఇది చాలా నియంతృత్వం, ఇది చాలా విడ్డూరమైనటువంటిది. మంత్రి గారు పునరాలోచించాలి, వెంటనే యూనియన్ల చర్చలు పిలవాలి, సమస్యలు పరిష్కరించాలి. సమస్యలు పరిష్కరించకపోతే ఈ సమ్మె ఉధృతమవుతుంది. ఈ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, సిఐటి శ్రేణులందరూ, సిఐటి అనుబంధ సంఘాలన్నీ అన్ని కూడా క్షేత్రస్థాయిలో ఈ సమ్మెకి మద్దతు తెలపాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి జేఏసీలో 2 జేఏసీలు ఉన్నాయి. 6 సంఘాలతో ఒక జేఏసీ ఉంది, 5 సంఘాలతో ఇంకో జేఏసీ ఉంది. అందరూ కలిసి పనిచేద్దామని చెప్పి ఎస్డబ్ల్యూఎఫ్ చెప్తుంది. అందరూ ఈరోజు ఒక జేఏసీ ఇచ్చినటువంటి సమ్మెకి ఇతర జేఏసీ మద్దతు ఇచ్చింది, ఎస్డబ్ల్యూఎఫ్ మద్దతు ఇచ్చింది. కార్మికులందరూ కూడా సమ్మె చేసి ఐక్యంగా ఉండి ఐక్యంగా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ సంఘాలన్నీ కూడా కలిసి ఒకే ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెట్టి సమ్మెని
మరింత ఉధృతం చేయాలి. కార్మికుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం అందరూ కలిసి ఒక తాటి మీద ప్రభుత్వాన్ని మెడలు వంచి డిమాండ్ సాధించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.